ఆయుర్వేదం అతి ప్రాచీన వైద్య విధానం. అల్లోపతి కూడా అందని ఆరోగ్య సమస్యల్ని మాయం చేసే సత్తా ఆయుర్వేదంలో ఉంది. అందులో భాగమే ఈ జలగ వైద్యం. పూర్వీకుల నోట వినడమే తప్ప మనం చూడని ఈ వైద్యాన్ని లీచ్ థెరపీ పేరుతో వైద్యులు ఇప్పుడు లేటెస్ట్ గా అందిస్తున్నారు. కాకినాడలోని ఆయుష్మాన్ పంచకర్మ సెంటర్ లో జలగ వైద్యం చాలా పాపులర్ అయింది. సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత వ్యాధులను జలగలతో ఇట్టే నయం చేస్తున్నారు. ఒంటికి పట్టుకుంటే ఒక పట్టాన వదలని జలగలు శరీరంలోని చెడు రక్తాన్ని తీసివేసి చర్మ ఆరోగ్యం బాగుపడేలా చేస్తున్నాయి. జలగల శరీరాలో ఉండే 14 రకాల రసాయనాలు శరీరంపై ఉన్న గాయాలను కూడా తగ్గిస్తాయి. భయం కారణంగానే జలగ వైద్యానికి జనం వెనకడుగు వేస్తున్నారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అందుకే విషపూరితం కాని జలగల్ని లీచ్ థెరపీకి వినియోగిస్తున్నట్టు చెప్తున్నారు. తర్వాత సోరియాసిస్ మొదలైనటువంటి వ్యాధులు, అలాగే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం, వాతరక్తం మొదలైనటువంటి రోగాలన్నింటిలోనూ అతి సులభంగా చికిత్స చేయడానికి ఉపయోగించేటువంటి విధానం. ఇది పూర్తిగా శాకాహారం అనేటువంటి ఒక జంతువు. ఇది రక్తాన్ని సక్సెస్ బయట తీసి తద్వారా వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది. జలగలతో విదేశాల్లో చర్మ వ్యాధులనే కాకుండా ఇతర జబ్బుల్ని తగ్గిస్తున్నారని ఇక్కడి వైద్యులు అంటున్నారు. వెస్ట్రన్ వరల్డ్ లో కాస్మెటిక్ సర్జరీస్ లో వాటిల్లో ఎప్పుడైతే స్కిన్ గ్రాఫ్ట్ వేస్తారో ఆ స్కిన్ గ్రాఫ్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఇంప్రూవ్ అవడం కోసం అని చెప్పేసి వీటిని లీచెస్ ని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్ లో. ఈవెన్ హాలీవుడ్ యాక్ట్రెసెస్, డెమి మోరే లాంటి పెద్ద పెద్ద యాక్ట్రెసెస్ వాళ్ళు కూడా దే ఆర్ ఫర్ కాస్మెటిక్ పర్పసెస్ దే ఆర్ యూజింగ్ లీచెస్ అండి. లీచ్ థెరపీకి ఆదరణ పెరుగుతూ ఉండడంతో యువత ఇందులో స్పెషలైజేషన్ కు ముందుకొస్తుంది. లంచానికి పర్యాయపరంగా చెబుతూ జలగలను మనం అవమానిస్తుంటాం. వాస్తవానికి వైద్య రంగంలో స్పెషలిస్టులకు ఉన్న లక్షణాలను వీటికి ఉన్నాయి. మలినాన్ని తీసేసి దేహాన్ని పరిశుభ్రం చేసేందుకు జలగలు ఉపయోగపడతాయని చెప్పడానికి ఈ వైద్యం నిదర్శనం. కెమెరామెన్ ప్రసాద్తో శ్రీరామ్, టీవీ9, కాకినాడ. తమిళనాడులో